వ్యూయర్స్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ ప్రధాన దినపత్రికలు అలాగే వెబ్సైట్స్లో వచ్చిన టాప్ బిజినెస్ హెడ్లైన్స్ చూద్దాం. ముందుగా అమెరికన్ మార్కెట్స్లో సెల్లింగ్ ప్రెషర్ కొద్దిగా పెరుగుతోంది. నాస్డాక్ నిన్న 0.8% మేర నష్టపోయింది. S&P 500 0.66%, అలాగే డౌజోన్స్ కూడా ఒక 0.58% మేర నష్టపోవడం మనం చూస్తున్నాము. సో స్టాక్ ఫ్యూచర్స్ కూడా ఇప్పుడు కొద్దిగా అంటే నిన్నటి నష్టాల నుంచి కాస్త తేరుకుని ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నప్పటికీ కొద్దిగా యుఎస్ మార్కెట్స్ ఈ నవంబర్ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్దీ కాస్త టెన్స్డ్ వాతావరణంలోకి వెళ్తున్నాయి. ఎందుకంటే ఇంకొక 15-20 డేస్ సమయం మాత్రమే మిగిలి ఉంది కాబట్టి సో అగ్రెసివ్ మూమెంట్స్ కనిపించట్లేదు మార్కెట్స్లో. ఒక కన్సాలిడేటెడ్ ఫేజ్ మార్కెట్స్లో కొనసాగుతుంది. ఎందుకంటే మదర్ ఆఫ్ ఆల్ మేజర్ న్యూస్గా చెప్పుకున్న యుఎస్ ఎలక్షన్స్, ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ రిజల్ట్స్ మనకి నవంబర్ 3-4 తారీఖులో రాబోతున్నాయి కాబట్టి మార్కెట్స్ దాన్ని చాలా కీన్గా అవాయిడ్ చేస్తున్నాయి. సో అంతవరకు మేబీ ఈ కన్సాలిడేషన్ ఫేజ్, ఈ ఫ్లాట్ ఫేజ్ మాత్రమే కొనసాగే అవకాశాలు ఇప్పటికి కూడా ఉన్నాయి. సో అందుకే మనకు ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి పెద్దగా ఏదైనా అటు పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ న్యూస్ఫుల్ అయితే లేదు. సో మన ఇండియన్ మార్కెట్స్ పరంగా చూస్తే ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో డాట్ సజెస్ట్ స్ప్లిట్టింగ్ ఆఫ్ టెల్కోస్ అప్ ఫ్రంట్ పేమెంట్. సో కొద్దిగా ఇది టెలికాం కంపెనీస్కి బెనిఫిట్ కాబోయే అంశము. ఎందుకంటే వీళ్ళకి ఈ అప్ ఫ్రంట్ పేమెంట్ ఏదైతే వీళ్ళు అనుకుంటున్నారో ఇప్పుడు చెల్లించాలని చెప్పి దాన్ని ఇప్పుడు అంటే ఫస్ట్ 1 GHz 25% అప్ ఫ్రంట్ పేమెంట్ చెల్లించాలి. ఆ తర్వాత మళ్ళీ ఆక్షన్ క్లోజ్ అయ్యే సమయానికి మరొక 10% చెల్లించాలి. ఇలా దశల వారీగా ఈ కొత్త స్పెక్ట్రమ్ కొనుగోలుకు సంబంధించి వీళ్ళకి దశల వారీగా పేమెంట్స్ చేసే విధంగా టెలికాం కంపెనీస్ మీద ఒత్తిడి కాస్త తగ్గించేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ప్రయత్నిస్తుంది. ఒక రకంగా ఇది రాబోయే రోజుల్లో వీళ్ళు కొత్త స్పెక్ట్రమ్ కొనుగోలు చేసే కంపెనీలకి బెనిఫిట్ అవుతుంది. ట్యాక్స్ రిలీఫ్ ఫర్ ప్రైవేట్ కంపెనీ స్టాఫ్ టు ఫర్ LTA స్పెండ్స్ ఆన్ కన్జ్యూమర్ గూడ్స్. ఏదైతే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఈ ట్యాక్స్ రిలీఫ్ ఇచ్చిందో మన LTC అంటే లీవ్ ట్రావెల్ కన్సెషన్కి సంబంధించి దాన్ని ప్రైవేట్ రంగం వాళ్ళకు కూడా వర్తింపజేయాలని చెప్పి భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ LTAని క్యాష్ చేసుకుని దాన్ని కన్జ్యూమర్ గూడ్స్ కొనేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. సో అలాంటి వెసులుబాటును ప్రైవేట్ రంగానికి కూడా కల్పించినట్టయితే కన్జ్యూమర్ గూడ్స్ స్పెండింగ్ పెరుగుతుంది, మళ్ళీ ఆర్థిక వ్యవస్థలోకి డబ్బులు వస్తాయి. దానివల్ల పరోక్షంగా ఎకానమీ రివైవ్ అవుతుంది, ట్యాక్స్ రూపంలో డబ్బులు వస్తాయి అండ్ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఇలా ఒక క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉంటుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తుంది. అండ్ మిగిలిన స్టాక్స్ పర్ఫార్మెన్స్ కూడా ఒకసారి చూద్దాం. బ్రోకరేజెస్ రైజ్ టార్గెట్ ప్రైజెస్ ఆన్ విప్రో ఆఫ్టర్ Q2 పర్ఫార్మెన్స్. సో విప్రో టార్గెట్ ప్రైజులు పెంచాయి ఆఫ్టర్ రిజల్ట్స్ తర్వాత. కాకపోతే నా వ్యూలో ఏంటంటే మేబీ ఇక్కడ కొద్దిగా సెటిల్ డౌన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. విప్రో బాగా హీటప్ అయ్యింది, ఎందుకంటే మిగిలిన IT కంపెనీస్తో పాటు క్యాచప్ అయ్యింది కాబట్టి మేబీ ఇక్కడ ఒక పాస్ తీసుకునే అవకాశాలు మనకి విప్రోలో ఈ టైంలో కనిపిస్తున్నాయి. మోస్ట్ ఆఫ్ ది రీసెర్చ్ ఏజెన్సీస్ అన్నీ కూడా సేమ్ తమ గతంలో అంటే రిజల్ట్స్కి ముందు ఎలాంటి రేటింగ్ ఇచ్చాయో అలాంటి బై ఆర్ అండర్ పర్ఫార్మ్ రేటింగ్ ఇస్తూనే కొద్దిగా టార్గెట్ ప్రైస్ని ఒక 10% దాకా పెంచాయి. లైక్ Ambit 250 నుంచి 270 చేసింది, ఎడిల్వైజ్ 447 నుంచి 467కి పెంచింది, హైతాంగ్ ఒకటి 195 నుంచి 274కి, జెఫ్రీస్ 240 to 310 అండ్ మోతీలాల్ ఓస్వాల్ 385 సేమ్ టార్గెట్ ప్రైస్ని కొనసాగించింది. నోమురా మాత్రం 290 నుంచి 315కి టార్గెట్ ప్రైస్ని పెట్టింది. సో ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్తో పోలిస్తే సో ఈ ప్రైస్ కాస్త ఎక్కువే ఉన్నప్పటికీ మేబీ ఎందుకంటే నిన్న కూడా స్టాక్ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది, మేబీ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చి ఒక కన్సాలిడేషన్ ఫేజ్లో ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది విప్రో ఇక్కడ నుంచి కూడా. సో ITC అందరి దృష్టి ITC మీదే ఉంది. ఎందుకు ITC పడుతుంది? ఎందుకంటే స్టాక్ పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. మోస్ట్ ఆఫ్ రీసెర్చ్ ఏజెన్సీస్ అన్నీ కూడా ITCకి పాజిటివ్గానే మాట్లాడుతున్నాయి. బట్ స్టాక్ మాత్రం క్రమంగా వీక్ అవుతూనే వస్తుంది. 170-180 లెవెల్స్కి కూడా దిగి వచ్చింది. ఇంకా మేబీ మరికొద్దిగా కూడా వీక్నెస్ ఉండే అవకాశం ITCలో ఉంది. కాకపోతే ఏంటంటే ESG అంటే ఈ మధ్యకాలంలో వరల్డ్ వైడ్ ఎక్కువ మంది జనాలు మాట్లాడుతున్న అంశం ESG, ఎన్వైర్న్మెంట్, సోషల్ గవర్నెన్స్. ఏ కంపెనీనైనా ఇప్పుడు స్టాక్ కొనుగోలు చేసే ముందు ఫండమెంటల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో PE వాల్యుయేషన్స్, ROCE, ROE కాకుండా ఈ ESG ఫిల్టర్లో కూడా కంపెనీస్ పాస్ అయ్యా లేదా, భవిష్యత్తులో ఏమైనా ESG ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందన్న చూడాలి. ఎందుకంటే ఇప్పుడున్న డెవలపింగ్ నేషన్స్ ఆ డెవలప్డ్ నేషన్స్లో ఎన్వైర్న్మెంట్ ఇష్యూస్ కనుక ఏదైనా కంపెనీకి ఉన్నట్టయితే కంపెనీ కోలుకోవడం చాలా ఇబ్బందికర అంశం. అలాగే సోషల్కి సంబంధించిన సామాజిక అంశాలు కూడా కంపెనీ ఏదైనా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటే అది కూడా నెగిటివ్ ఇంపాక్ట్ అవుతుంది రాబోయే రోజుల్లో ఫ్యూచర్కి.
అండ్ గవర్నెన్స్ సంగతి మన అందరికీ తెలిసిందే. ఏమాత్రం గవర్నెన్స్ ఇష్యూస్ ఉన్నా కూడా ఆ ఇంపాక్ట్ కంపెనీ మీద ఉంటుంది. అందుకని ఆ ఈఎస్జీలో ఈ అంటే ఎన్వైర్న్మెంట్, సిగరెట్స్ స్మోకింగ్ సంబంధించి జనాల్లో మెల్లగా వైఖరి మారుతుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా సిగరెట్ సేల్స్ తగ్గుతున్నాయి. మేబీ ఇక్కడి నుంచి కూడా ఒక 10-15 ఇయర్స్ తర్వాత సిగరెట్ సేల్స్ చాలా నెగ్లిజిబుల్ స్థాయికి పడిపోతాయని చెప్పి చాలా రీసెర్చ్ రిపోర్ట్లు, అంచనాలు కూడా వస్తున్న తరుణంలో ఐటీసీకి దాని ఇంపాక్ట్ ఉంది. కాకపోతే ఐటీసీ ఏం చెప్తుంది, సో సిగరెట్ కంపెనీ లాగా మమ్మల్ని చూడకండి, 60% ఆఫ్ రెవెన్యూ మాకు ఎఫ్ఎంసీజీ నాన్ టొబాకో బిజినెస్ నుంచి వస్తుంది, దాన్ని పరిగణలోకి తీసుకోండి అని చెప్పి కంపెనీ పదే చెప్తుంది. అందుకు తగ్గట్టు అండ్ ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ దగ్గర 100 మంది ఉద్యోగులు పనిచేస్తుంటే, అంటే మనం జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 90% మంది మనకు పూర్తిగా నాన్ టొబాకో బిజినెస్లో మాత్రమే పనిచేస్తున్నారు. అండ్ తమ ఎక్స్పెన్సెస్ అంటే తమ ఎక్స్పాన్షన్ అంతా కూడా క్యాపిటల్ ఎక్స్పాన్షన్ అంటాం కదా, క్యాపెక్స్ అంతా కూడా నాన్ టొబాకో బిజినెస్ మీదే ఉంది. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ ఉన్న ఈ టైంలో స్టాక్ ఎందుకు పడుతుంది ఎవరికి అర్థం కావట్లేదు. అండ్ అటు ఇంటర్నేషనల్ మార్కెట్స్లో కూడా చూసుకున్నా కూడా వాల్యుయేషన్ పరంగా ఫిలిప్ మోరిస్ ఆర్ బ్యాట్ అన్న ప్రధాన కంపెనీస్ ఉన్నాయి, టొబాకో కంపెనీస్. వాటితో పోలిస్తే పీఈ కూడా చాలా తక్కువ పీఈ, అట్రాక్టివ్ పీఈలో దొరుకుతుంది. స్టిల్ మనం ఒక బెట్ ఇవ్వచ్చు, ఒక ఛాన్స్ తీసుకోవచ్చు ఐటీసీలో ఫర్ లాంగ్ టర్మ్. ఎందుకంటే కంపెనీ చాలా కష్టపడుతుంది, నిజంగా అది కంటికి కనిపిస్తుంది. టైమ్ టు లుక్ అట్ హై డివిడెండ్ ఈల్డ్ క్యాష్ రిచ్ పిఎస్యూస్ పోస్ట్ కరెక్షన్. సో కరెక్షన్ తర్వాత క్యాష్ రిచ్ పిఎస్యూ కంపెనీస్ లైక్ ఎన్ఎల్సీ ఇండియా తీసుకుందాం. ఎన్ఎల్సీ ఇండియా ఆల్మోస్ట్ 14% డివిడెండ్ ఈల్డ్ ఇస్తుంది. ఆయిల్ ఇండియా 12-13% డివిడెండ్ ఈల్డ్. ఆర్ఈసీ, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, కోల్ ఇండియా, సట్లెజ్ జల్ విద్యుత్ నిగమ్ లిమిటెడ్, హడ్కో, ఇంజనీర్స్ ఇండియా, గెయిల్ ఇండియా, ఇవన్నీ కూడా అట్లీస్ట్ 8-14-15% ఆఫ్ డివిడెండ్ ఈల్డ్ ఇస్తున్న ఈ తరుణంలో, అంటే ఎవరైతే కొద్దిగా ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు, పెద్దగా రిస్క్ తీసుకోవడానికి అంత సంసిద్ధంగా ఉండరు, వాళ్ళకి ఈ 15% డివిడెంట్ ఈజ్ ఎక్సలెంట్ డివిడెంట్. ఎందుకంటే అటువైపు ఒకవైపు స్టాక్ పెరిగితేనేమో క్యాపిటల్ అప్రిసియేషన్ వస్తుంది కొద్ది గొప్ప, అండ్ ఇటువైపు డివిడెంట్ ఈల్డ్ కూడా వస్తుంది, కాబట్టి డబుల్ ఎఫెక్ట్ అవుతుంది. కాకపోతే ఏంటంటే పిఎస్యూ స్టాక్స్ లగాడుగా ఉంటాయి బాగా, అంత ఈజీగా ప్రైస్ అప్రిసియేషన్ ఉండదు, స్టాక్ ప్రైజ్లు కూడా బాగా పడుతూ ఉంటాయి. సో ఆ రిస్క్ అయితే ఎప్పటికీ ఇది పొంచి ఉంది. అందుకే పోస్ట్ కరెక్షన్, ఈ కరెక్షన్ అయిపోయిన తర్వాత ఏదైనా ఒకవేళ కరెక్షన్ వస్తే, కరెక్షన్ తర్వాత ఈ పిఎస్యూ స్టాక్స్ని, ఈ పిఎస్యూ డివిడెంట్ ఈల్డ్ బాగా ఉన్న కంపెనీస్ని, బాగా క్యాష్ రిచ్ ఉన్న కంపెనీస్ని మనం పిక్ చేసుకున్నట్టయితే కొద్ది గొప్ప డివిడెండ్ ఫ్లో ఉంటుంది మనకి. అంటే ఒక 10 లక్షలు 15 లక్షల పోర్ట్ఫోలియో, పెద్ద పోర్ట్ఫోలియో ఎవరికన్నా ఉంటే వాళ్ళ కొద్ది పార్ట్ డివిడెండ్స్ కోసం కూడా దీన్ని కొద్దిగా కేటాయించుకునేందుకు అవకాశం ఉంది అనేందుకు ఒక ఎగ్జాంపుల్ ఇది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ మళ్ళీ మనం profitmaster.in వెబ్సైట్లో పెడతాం, ఈ కంపెనీ చార్ట్స్ అండ్ డీటెయిల్స్ అన్నీ కూడా. సో అక్కడ మీరు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ ఇంక్రీజ్ వెయిటేజ్ ఫర్ ఐటీ అండ్ ఫార్మా స్టాక్స్. సో ఐటీ, ఫార్మా స్టాక్స్కి తమ వెయిటేజ్ పెంచుకుంటున్నాయి ఈ మధ్యకాలంలో మోస్ట్ ఆఫ్ ది మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అన్నీ కూడా. వాళ్ళు ఎక్కువగా కొంటున్న స్టాక్ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ అండ్ టీసీఎస్, జైడస్ వెల్నెస్ అండ్ ఎంఫసిస్. సో ఎంఫసిస్ని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, అలాగే జైడస్ వెల్నెస్ని కొటాక్, టీసీఎస్ని ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్, అండ్ డాక్టర్ రెడ్డీస్ని ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్ స్టాక్స్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ లాంటి కంపెనీస్ కొంటున్నాయి. ఇవి కాకుండా ఈ మధ్యకాలంలో ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి అండ్ ఐసిఐసిఐ ఇప్పుడు కొన్న స్టాక్స్ జాబితా కూడా ఉంది. వాటి కోసం కూడా మీరు profitmaster.in వెబ్సైట్లో కొద్దిసేపటి తర్వాత మేబీ బై మిడ్ సెషన్ చూడండి, ఈ డీటెయిల్స్ అన్ని అక్కడ అప్డేట్ అయ్యి ఉంటాయి. ఇన్ఫీ కెన్ సస్టైన్ ఇట్స్ స్ట్రాంగ్ మూమెంటం. సో రెవెన్యూ రివిజన్ జరిగింది, మార్జిన్స్ గైడెన్స్ చాలా బాగుంది, ఇండస్ట్రీ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా మంచి పర్ఫార్మెన్స్ని ఇన్ఫోసిస్ ఇక్కడ కనబరిచిన నేపథ్యంలో స్టాక్ ఇక్కడ నుంచి కూడా వెన్ కంపేర్డ్ విత్ పీర్స్ లైక్ టీసీఎస్ అండ్ కోచ్, విప్రో, హెచ్సిఎల్ టెక్ వాటితో పోలిస్తే ఇక్కడ నుంచి కూడా బెటర్ వికెట్ మీద ఇన్ఫోసిస్ అటు కంపెనీ అండ్ స్టాక్ కూడా ఉండే అవకాశం ఉందన్న ఒక స్టోరీ మనం చూస్తున్నాము. టాటా గ్రూప్ ఎవాల్యుయేట్స్ మెర్జర్స్ అండ్ అక్విజిషన్స్ ఆపర్చునిటీస్ టు స్కేల్ అప్ ఈ కామర్స్ ప్లే. సో ఇప్పుడు ఈ కామర్స్ ప్లే ఇస్ ద ఆర్డర్ ఆఫ్ ది డే. మనం పూర్తి ఫక్త్ ఆర్థోడాక్స్ మోడ్లో ఉన్నాము కంపెనీ అంటే మాత్రం కంపెనీ ఇక ఈ అవుట్ ఆఫ్ ద రేస్ అయిపోవచ్చు. అందుకే ఇప్పుడున్న మొమెంటం ఏంటంటే ఈ కామర్స్, ఈ రీటైల్ బిజినెస్లో ఈ కామర్స్లో కనుక వాళ్ళు క్యాచప్ చేయకపోతే పూర్తిగా అబ్సల్యూట్ అయిపోతుంది, అసలు ఆ కంపెనీ మనుగడ కూడా కష్టం అవుతుంది. అందుకే టాటా గ్రూప్ ఏం చేస్తుందంటే ఈ రీటైల్ అండ్ ఎఫ్ఎంసీజీలో తమ పట్టు పెంచుకోవడానికి, ఈ కామర్స్ బిజినెస్లో తమ మార్కెట్ షేర్ పెంచుకోవడానికి
కొన్ని కంపెనీస్తో చర్చలు జరుపుతోంది, లైక్ బిగ్ బాస్కెట్ లాంటి కంపెనీస్తో చర్చలు నడుపుతోందని ఒక వార్త మనం చూస్తున్నాం. ఇంకా దీని నుంచి ఏ కంపెనీ కూడా ధృవీకరణ రానప్పటికీ కూడా సో ఈ కామర్స్ ప్లేలో కూడా చాలా స్ట్రాంగ్గా, చాలా కీన్గా టాటా గ్రూప్ అబ్జర్వ్ చేస్తుంది అనేందుకు దీన్ని ఒక మనం ఉదాహరణగా భావించాలి. ఇప్పటికే టాటా సూపర్ యాప్ అనేది ఒకటి తీసుకొస్తామని చెప్పి కంపెనీ పదే చెప్తుంది, బట్ ఇంకా దానికి సంబంధించిన క్లారిటీ అయితే లేదు. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఒకవేళ అదే కనుక అయితే మనకి టాటా కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ లాంటివి, టాటా కాఫీ లాంటి కంపెనీస్కి లాంగ్ టర్మ్లో బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న వాటిల్లో టాటా కన్జ్యూమర్ ఒక్కటి వీటన్నిటికీ ఆర్మ్ కింద ఉంది కాబట్టి వాటి ద్వారా బిజినెస్ జరుగుతుంది కాబట్టి. ఎస్సీ స్లామ్స్ గవర్నమెంట్ డిలే ఇన్ పాసింగ్ ఆన్ లోన్ రిలీఫ్స్. సో 2 కోట్ల రూపాయల వరకు ఉన్న లోన్స్ తీసుకున్న ఎంఎస్ఎంఈలకి ఏదైతే బెనిఫిట్ ఇస్తామో, రిలీఫ్ ఇస్తామో దాన్ని ఇంకా ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి సుప్రీంకోర్టు నిన్న ప్రభుత్వాన్ని అడిగింది. సో మళ్ళీ నవంబర్ 2వ తారీఖున ఈ కేసు లిస్టింగ్ ఉంది. అప్పుడు ఏమన్నా మళ్ళీ దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఏదైనా ఆర్డర్స్ పాస్ చేస్తుందా, లేకుంటే ప్రభుత్వానికి ఇచ్చిన ఈ గడువులో వాళ్ళు ఏం చెప్తారనేది మనం చూడాలి. బట్ ఇక ఇది పూర్తిగా నానబెట్టిన కేసుని మేబీ మార్కెట్స్ అంత అంటే సంచలనమైన తీర్పు ఏదైనా వస్తే తప్ప మేబీ మార్కెట్స్ దీన్ని ఇక పట్టించుకోవడం మానేసాయని చెప్పుకోవచ్చు. COVID-19 ఇండియా ఇంప్రూవ్స్ యాజ్ యుఎస్ యూరప్ స్ట్రగుల్. ఈ డేటా మనం చూస్తేనే ఈజీగా అర్థమవుతుంది. ఇది ఇండియా, ఈ లైన్ మనకు కనిపిస్తుంది కదా, ఈ లైన్లో మనకి ఇండియా ఇక్కడ దాకా వెళ్ళి సో ఈ కర్వ్ డౌన్ అవుతుంది. కాకపోతే అదే సమయంలో యూరప్, ఈ రెడ్ కలర్ లైన్ డెత్స్ ఇలా ఈ పెరుగుతున్న కేసుల సంఖ్య అలాగే ఉంది. అండ్ యుఎస్ కూడా కొద్దిగా తగ్గి మళ్ళీ కేసుల సంఖ్య పెరుగుతుంది. అయితే మనం మాత్రం క్లియర్గా వరుసగా 9th డే 10th డే కేసుల సంఖ్య తగ్గుతుంది. అండ్ ఫ్యాటాలిటీస్ కూడా మనం చూస్తే పీక్ నుంచి తగ్గుతున్నాయి. పాజిటివ్ రేట్స్ కూడా మనకి క్రమంగా తగ్గుముఖం పడుతున్న పరిస్థితి. సో వెన్ కంపేర్డ్ విత్ అదర్ కంట్రీస్ మన కంట్రీ కాస్త బెటర్ వికెట్ మీద కోవిడ్ కేసులను డీల్ చేయడంలో ఉంది అనేది ఒక ఇది. అండ్ బిజినెస్ స్టాండర్డ్ పరంగా ఇవాళ చూస్తే మిస్త్రీ ఓపెన్స్ న్యూ ఫ్రంట్ అగైన్స్ టాటాస్. సో టాటాలకు సంబంధించి మరొకసారి కొత్త వివాదానికి తెరలేపేందుకు షాపూర్జీ పల్లంజీ మళ్ళీ మొదలుపెట్టింది పంచాయతీ. టాటా ప్రాజెక్ట్స్కి ఎందుకు ఈ పార్లమెంట్ ప్రాజెక్ట్ ఇచ్చారు, వాళ్ళు డిస్క్వాలిఫై చేయాలి వాళ్ళని చెప్పి కంపెనీ చెప్తోంది. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న అలిగేషన్స్ ఏంటంటే ప్రెజెన్స్ ఆఫ్ టాటా కన్సల్టింగ్ ఇంజనీర్స్ యాజ్ సబ్ కన్సల్టెంట్ ఫర్ ద బిడ్డింగ్ ప్రాసెస్ ఈజ్ వైలేటెడ్. సివిసి రూల్స్ యాజ్ ద కంపెనీ అండ్ ద విన్నింగ్ బిడ్డర్. టాటా ప్రాజెక్ట్స్ ఆర్ ద పార్ట్ ఆఫ్ సేమ్ గ్రూప్. ప్రీ క్వాలిఫికేషన్ క్రైటీరియాలో కానీ లేకుంటే సబ్ బిడ్డింగ్లో కానీ వాళ్ళ కంపెనీ ఉంది అని చెప్పి షాపూర్జీ పల్లంజీ చెప్తోంది. బట్ టాటాస్ దానికి సంబంధించి కౌంటర్ కూడా ఇచ్చారు. కానీ ఏదో విధంగా కంపెనీకి చెడ్డ పేరు తీసుకురావాలి, కంపెనీని ఇబ్బంది పెట్టాలని చెప్పి షాపూర్జీ పల్లంజీ పదే తమ అస్త్రాలను ఓపెన్ చేస్తూనే ఉంది. అంటిల్ అన్లెస్ వాళ్ళ స్టేక్ 18-20% స్టేక్ ఏదో ఎవరో ఒకరు కొనుక్కొని బయటపడితే తప్ప ఈ తలనొప్పి ఇక్కడితో ఉండేట్టు లేదు. అండ్ ఇన్ఫోసిస్ అవుట్ షైన్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఎందుకంటే చాలా ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ని కంపెనీ పోస్ట్ చేసింది. అండ్ కిషోర్ బియాని చెప్తున్నారు పాండమిక్ షాక్ వల్ల ఖచ్చితంగా వేరే గత్యంతరం లేక రీటైల్ బిజినెస్ నుంచి ఎగ్జిట్ కావాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పి ఆయన చెప్తున్నారు. అండ్ ఇండియా పిప్స్ ఈఎం పీర్స్ ఆన్ రైజింగ్ ఆప్టిమిజం. సో ఏమంటే ఎమర్జింగ్ మార్కెట్స్ లైక్ ఇండోనేషియా, తైవాన్, సౌత్ కొరియా లాంటి కంపెనీస్తో పోలిస్తే చార్ట్స్ పరంగా డొమెస్టిక్ మార్కెట్స్లో చాలా స్ట్రాంగ్ అప్మూవ్ మన మార్కెట్స్ వచ్చాయని చెప్పి ఒక డేటా ఇక్కడ మనం చూస్తున్నాము. సో చాలా స్ట్రాంగ్ గెయిన్స్ మనం ఈక్విటీ మార్కెట్స్లో వెన్ కంపేర్డ్ విత్ అదర్ మార్కెట్స్ మనం మంచి పర్ఫార్మెన్స్ని ఈ మార్చ్ లోస్ నుంచి కనబరిచాం. అండ్ హౌ మ్యూచువల్ ఫండ్స్ స్టాకప్ ఆన్ సెక్టోరల్ బేసిస్. ఈ మధ్యకాలంలో మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఎక్కువగా ప్రైవేట్ బ్యాంక్స్కి, టెలికామ్, యూటిలిటీస్, హెల్త్ కేర్, పిఎస్సి బ్యాంక్స్కి ఎక్కువ వెయిటేజ్ ఇస్తూ ఈ స్టాక్స్ కొనుగోలు చేస్తున్నాయన్న ఒక డేటాని వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అది ఓవరాల్గా ఈరోజు ప్రధాన దినపత్రికలు అలాగే వెబ్సైట్స్లో ఉన్న టాప్ బిజినెస్ హెడ్లైన్స్. సో పదే మీ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి ఇనిషియేటివ్ గురించి తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.